హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రస వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మన బుట్కట్ బాలరాజు మూవీ షూట్ కి అయితే నేను వెళ్తున్నాను. సో మూవీ షూట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వ్లాగ్ లో చూపిస్తాను. ఏం లేదు, ఆల్రెడీ లొకేషన్ కి వచ్చి మొత్తం మళ్ళీ షూట్ చేస్తుంది. ఆమె ఎప్పుడో వచ్చింది, పొద్దున వస్తున్నా బయలుదేరుతున్నా అని చెప్పింది. కరీంనగర్ లో లేదు, షూట్ లో ఉన్నాను. ఆల్రెడీ ప్యాకప్ ఈ టైం. చూసారు కదా, ఇది మా తొట్టి గ్యాంగ్ అన్నమాట. మేము మూవీ షూట్ లో చాలా తొట్టేసే అంత పర్సనాలిటీ నన్ను కింద పడేసి నాలాంటి పర్సనాలిటీ తొక్కేసారు ఇక్కడ. మాకేముంది, ఇంకేం లేదు. క్లోజ్అప్ షాట్లు పడతాయి అని అక్కడ నుంచి చెప్పండి మీ ఎక్స్ప్రెషన్. అది మీరండి శివ. ఆడు చిల్లరోడు అల్లరోడే కానీ మడలు మానభంగాలు చిల్లర. అదే బాలరాజు పటేలమ్మ ఓడిపోతే పదవే పోతుంది నాయన. పటేలమ్మ ఓడిపోతే పదవే పోతుంది నాయన. అదే బాలరాజు ఓడిపోతే మహారాష్ట్ర ప్రాణాలే పోతుంది. మీరే చెప్పారు కదా నాన్న. బాలరాజు గారు ఓటేమా? బాలరాజు అని కోటే కదా, వాడు మనోడే కదా, వాడు మాతో పాటు తిరిగినోడే కదా. వాడు మన ఊళ్ళో చిల్లరోడు రా. చిల్లరోడు అల్లరోడే కానీ మడలో మానభంగాలు చేయలేదు కదా. పటేలమ్మ ఈ ఊరి దేవతరా. బాలరాజు గారు ఏమైనా రాక్షసుడా? పెద్ద మనుషులు అంటే పెద్ద మనుషులు ఉంటారు. మీరు ఏమైనా చెప్పండి. రఘు అది ఫీల్ కావాలి. పెద్ద మనుషులు అయితే నాదేమో పూర్తిగా చెప్పాడు. ఇంతసేపు క్లోజులు పడ్డాయి. సో ఇప్పుడు ఏంటంటే వైట్ మా కష్టాలు మీరే చెప్పాలి, ఇంకా ఏం చేయలేము.
సో మీరు ఒకసారి చూడండి, లొకేషన్ చూడండి, మా డైరెక్టర్ సార్స్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది. సో ఈ వ్లాగ్ వచ్చేసి మన రజిత వ్లాగ్స్లో వస్తుంది అనమాట. అందరు చూసి సబ్స్క్రైబ్, షేర్, లైక్ ఏముంటే చేయండి భయ్. ఇంకా కావాలంటే బెల్ ఐకాన్ కూడా ఏమంటారు సుబ్బారావు గారు, మీరేమైనా చెప్పండి రా, బాలరాజు గారికి ఓటేయం. వెంటనే వాళ్ళు అంటున్నప్పుడే నీ డైలాగ్ పడాలి. రెడీ. పటేలం ఓడిపోతే పదవే పోతుంది నాయన. ఇదే బాలరాజు ఓడిపోతే మహాలక్ష్మి ప్రాణమే పోతుంది. మీరే అంటారు కదా పటేలమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలని. మరి మహాలక్ష్మి లేకపోతే పటేలమ్మ సంతోషంగా ఉంటుందా? ఓకే మధు. టైం 3 అవుతుంది. ఇప్పుడు ప్యాకప్ అయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. మాకేమో వెహికల్స్ లేవు, వెయిట్ చేస్తున్నాం. ఏదో ఒక వెహికల్ వస్తే ప్రజ్ఞాపూర్ వరకు వెళ్ళి ప్రజ్ఞాపూర్ నుంచి మన కరీంనగర్ బస్సులో ఏమైనా ఉంటే వెళ్ళిపోదామని. మా టీం అందరు ఉన్నారు కదా, 5 మెంబర్స్ స్టూడెంట్స్ మేమందరం. అందరు వదిలేసి వెళ్ళిపోయినారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినారు పట్టించుకోకుండా. అలా వెహికల్స్ వెళ్ళిపోతున్నారు. నేనేమో వెయిట్ చేస్తూ ఉన్నా, వెహికల్ ఎప్పుడు వస్తుంది, ప్రజ్ఞాపూర్లో ఎప్పుడు దిగాలి, మన కరీంనగర్ ఎప్పుడు రావాలి. 3 అవుతుంది, 3:15 అవుతుంది. ఇందాక 3, ఇప్పుడు 15 minutes అవుతుంది. యా, గ్రీష్మా సిస్టర్ ఫస్ట్ టైం ఆ షూట్. ఎలా అనిపించింది? ఎక్సైటెడ్ ఉండే ఫస్ట్, దాని తర్వాత కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండాలి అనిపించింది అక్క. ఇంకా యాక్టింగ్ వైజ్ జనాల యాక్టింగ్ ఎలా అనిపించింది? మంచిగానే ఉండే, ఇంకా కొంచెం కామెంట్స్ ఎక్కువ వచ్చాయి, ఇంటరాక్టివ్ ఉండే పీపుల్ కూడా. కానీ కొంచెం ఏమంటారు, సినిమా తీసేటప్పుడు కొంచెం సైలెంట్గా ఉండుంటే బాగుంటుండే. ఎవరు మాట విన్నారు? అన్నయ్య ఎలా యాక్టింగ్ చేశాడు? మీ అన్నయ్య ఎలా యాక్టింగ్ చేశాడు? మంచిగానే అనిపించింది. అన్నయ్య కదా అంతే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళాలి? మేడిపల్లి వరకు వెళ్ళాలి. మీరక్క? కరీంనగరా? ఎలా వెళ్తున్నారు? ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో వెహికల్ వస్తే ప్రజ్ఞాపూర్ వరకు వెళ్ళాలి, అక్కడ నుండి ఇంకా బస్కి వెళ్ళాలి. ఓకే, డైరెక్టర్ సార్ వచ్చారు, మాట్లాడేసేద్దాం. జరగమని చెప్పి ఏదో కొద్ది గొడవ అయింది. గొడవకి అక్కడ 2-3 ఉన్నారని వాళ్ళు మన వాళ్ళు కొట్టారు. కెమెరా ఏసీఎస్ కెమెరాలు కూడా పగల కొట్టేశారు, లైట్లు పగల కొట్టేశారు, కొట్టేసి ఇది అయిపోయారు. ఏం చేస్తాం? యా, ఇప్పుడైతే నేను మెట్రో టికెట్ తీసుకున్నాను. ఇది ఏంటంటే చేంజ్ అవ్వాలన్నమాట, ప్యారెడ్ గ్రౌండ్లో ట్రైన్ చేంజ్ అవ్వాలి. సో టికెట్ 40 రూపీస్. ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి యూసఫ్గూడకి
40 రూపీస్. వచ్చేసా అండ్ ద చేంజ్ ఇస్ ఫ్లాట్. ఫ్రెండ్ తమ్ముళ్ళు వేసింది అనుకో, తమ్ముళ్ళు మాత్రం 32 గెలిపింది 22. డీజిల్ లేదు ఏమీ లేదు. ముందైతే మన ఇంటర్ కాదు కదా డీజిల్, మనం కొనాలి కదా. అన్నీ కూడా నేనే మనం నడుపుతా ఉంటాం. అది మెయిన్ అక్కడ. మన ఇప్పుడు డీజిల్ ముందు ఫస్ట్ డీజిల్ కావాలి మనకు, తర్వాత సంగతి తర్వాత. పెట్టినా మీకు ఎక్కడి నుంచి చూపిస్తుంది అది? ఇక్కడ నా ఫిలిం సిటీ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి చూపిస్తుందా? దగ్గర చూపిస్తుందా? స్ట్రైట్ చూపిస్తుందా? బాబులే వీడియో ఇస్తుంది ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. ఒక అసిస్టెంట్, ఒక మేకప్, ఒక అది వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్. మరి ఇంతమంది ఎక్కినప్పుడు అలా డీజిల్ వేడొస్తాను, మైలేజ్ వేడొస్తాను. నేను 100 కొట్టినాకో మొత్తం దిగిపోతుంది. ఇందాకనే 2000 డీజిల్ కొట్టినా. అలా ఇప్పుడు సాయంత్రం వరకు ఏం తెలియదు. ఇలా ఉంటుంది వీళ్ళ కోసం. రేపు ఇస్తామంటే అది ఎల్లుండికి పడతాయి. మళ్ళీ స్టార్ట్ చేసిందుకు కాదు. నువ్వు వీడియో తీసేటప్పుడు నీ ఫాలోవర్స్ ఉన్న ఫాలోవర్స్ ఉన్నారు, ఎందుకున్నారు మీరు నాకు అర్థం కాదు. ఇట్లా క్వాలిటీ ఉండదు, ఏం ఉండదు. కెమెరానైనా సరిగా పెడతావా? జనాలు చూసే వాళ్ళకైనా వీడియో చూసే వాళ్ళకైనా మైండ్ అది ఉండదు కదా. ఇట్లా 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 వచ్చింది. నేను చెప్పాను అన్న హాయ్ చెప్పండి. బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నాను. ప్రజెంట్ ఏ మూవీస్ చేస్తున్నారు? బుట్కట్ బాలరాజ్ అండి, అంతకు మించి వేరేది ఏం లేదు. ప్రస్తుతానికి దీంతోనే సరిపెట్టుకుంటున్నా. అంటే ఇప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఏమైనా డేట్ ఇట్లా చెప్పారా? మేబీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తారు. పక్కనే ఉన్నారు. మేబీ 1 month లో రిలీజ్ కావచ్చు. అన్న గురించి చెప్పాలంటే అన్న అందరూ తెలుసు కొత్త బంగారు లోకంలో ఉన్నాడు. ట్యాంటీటా కాస్టీటా అని జోక్ ఉండే బ్రహ్మానందం ఇట్లా కొని తీసుకోబోతుండే, గుర్తుందా? సోలన్న ఫ్రెండ్. సో మళ్ళీ సోలన్న తోటి బుట్కట్ బాల్ అనే ఆల్రెడీ ఇందులో చేస్తున్నాడు. మొన్న మళ్ళీ జాయిన్ అయ్యింది. ఇది ఐసిఐసిలో వాలికామా అది ఉంది కదా హైదరాబాద్ బ్రాండ్ స్టార్ట్ అవన్నీ అల్లనే ఉంటాయి. ఆడు ముందు నుంచి గవర్నమెంట్ జాబ్ అనుకున్నాను. రావాలి ఏది లేకపోతే అడిగి కనుక్కోవాలి, ఇంకోటి పెట్టుకోవాలి. ముస్లిం అబ్బాయి ఏం పెట్టుకుంటుంది. ఎంత అవమానించడం. మన దేశంలో ఎంత రిలీజియన్ పిచ్చి ఉందన్నట్టు ఫీలింగ్. రిలీజియన్ పిచ్చి లేదు అది నీకు అనిపిస్తుంది. అరే ఇగో సరే ఇవ్వడు తెలుసా ఆ ముస్లిం అబ్బాయి మీరు ప్రతిసారి అట్లా నార్మల్ చెప్పురా, అట్లా సరదాగా సరదా కాదు. నెంబర్ సేవలాగే ఆమె పేరు తెలియదు.
వీడియో తీస్తుంది. తప్పు రిలీజియన్ ఫీలింగ్స్ ఉండకూడదు. ఫీలింగ్ అని కాదు. ఇప్పుడు చెప్పాను మనం నీ పేరేంటి చెప్పు, నాకు రియల్ గా నీ పేరు నాకు గుర్తులేదు. ఏం పేరు? వీడియోలో అయిపోతుంది. మాట్లాడుతున్నాడా ఈ గోలేంట్రా బాబు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నా. నార్మల్ గా అట్లా నా పేరు రజిత, పేరు మధు. నువ్వు కూడా ఇంకా అట్లా పెట్టుకో కదా. సరే పేరు పెట్టుకున్నా, పేరు ఎన్నిసార్లు పేరు అడిగంటే నీ పేరు గుర్తు పెట్టుకోవడానికి ఇప్పుడు నువ్వు ఏమైనా చేసావా అంటారు. మరి నేను గుర్తుపెట్టుకోలేదా? నా పేరు గుర్తు, అందరు గుర్తు. జిట్టబ్బాయి చిన్న తమ్ముడు డైలాగ్ చెప్పేటప్పుడు లైక్ ఇట్లా షేక్ అయింది. ముస్లిం అబ్బాయి జుట్టు అబ్బాయి. సీను అంటే సీను తెలుసు, సీను కాబట్టి సినిమాకి వచ్చాడు కాబట్టి సినిమా అలా కాదు అలా. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే మేము లొకేషన్ కి రీచ్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంతసేపు జర్నీ. టీ షర్ట్స్ వద్దన్నారు. మనం జూనియర్ ఆర్టిస్ట్ ఫస్ట్ అందరం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ చూడండి, ఫైనల్లీ మేము రెడీ అయిపోయి వేరే వాళ్ళ ఊళ్ళో ఇద్దరు చిన్నప్పుడు బాలరాజు అండ్ పటేల్ కూతురు. చూడండి చూస్తున్నారు కదా అక్కడ దూరంలో, అంత జూమ్ చేస్తే వీడియో ఖరాబ్ అవుతుంది. ఏమైంది నాజిబ్? ఏమైంది? ఎందుకు అలా తల పట్టుకుంటున్నావు? ఇంకో బ్రాంచ్ ఎక్కడ ఓపెన్ చేయాలని అందరూ ఓటేయండి, గెలిపించండి. తీసుకుంటా ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని. ఏం ఇన్ఫర్మేషన్ తీసుకుంటావు? సినిమాల గురించి మాకు తెలియదు అమ్మా. డబ్బులు అంటే సినిమాలు నువ్వు డబ్బులు పెట్టు, ఆటోమేటిక్ గా అందరు అన్ని చేసేస్తారు. ఏమంటారు? బూట్ కట్ బాలాజీ మన ఓటు. ప్రపంచం ఎక్కడ సోహెల్ ఫ్యాన్ అయ్యా. అలా పేమెంట్స్ ఇవ్వలేదా బ్రదర్? పేమెంట్స్ ఇవ్వలేదా? అన్నాని పేరేంది? అన్నాను బ్రదర్, పేమెంట్స్ ఇవ్వలేదు. ఈమెకు పేమెంట్స్ ఇచ్చి ఈమెకు ఇవ్వకపోవడము అంటే ఈమె సీనియర్ యాక్టర్ అన్నా, లేకపోతే మేము ఏమన్నా జూనియర్ అమ్మా? అసలు నాకు క్లారిటీ వస్తలేదు. మొన్న పైసలు ఇచ్చిర్రు, ఇప్పుడు పైసలు ఇచ్చిర్రు. మా పేమెంట్లో ముచ్చట ఇంకా ఏం మాట్లాడలే. ఏం జరుగుతుంది? క్యారెక్టర్ లో క్లోజ్అప్ షాట్స్, పేమెంట్ లో బరాబర్ ఏం జరుగుతుంది ఇక్కడ? క్లోజ్అప్ షాట్లు పడుతున్నాయి, పేమెంట్ బరాబర్ వస్తున్నాయి. ఏదో ఎలా కొడుతుంది సీనా? ఆగమని చెప్తున్నాడు కొంచెం. బ్రో అందరికి ఇవ్వరు. బ్రో ఒక్క రూపాయి ఇవ్వరు. దగ్గర ముందు రాదు. క్లోజ్ షాట్ కదా మాకు ఇస్తారు కదా, మాకు ఇస్తారు కదా. ఈమెకి ఎందుకు ఇచ్చారు? సిద్దిపేట నుంచి వచ్చిన, సిద్దిపేట వికారాబాద్ నుంచి వచ్చిన, మొన్న సిద్దిపేట నుంచి వచ్చిన, వికారాబాద్ నుంచి వచ్చిన. అంతకుముందు లాడ్జ్లో పడుకొని వచ్చిన. 2 days స్టే చేసిన. ఆమె విషయం తెలుసు, మాట్లాడు. ఆ విషయం వాళ్ళు కూడా తెలుసు. చెప్పు. నేను కరీంనగర్ నుండి వచ్చా. నేను సిద్దిపేట నుంచి వచ్చా. చెప్పు చెప్పు. రాఖీ సార్ రికమెండేషన్ వచ్చిన చెప్పు. రికమెండేషన్స్ ఏదే అంటే మమ్మల్ని ఏంటంటే మేము బ్యాక్గ్రౌండ్ లేక క్లోజ్అప్ షాట్స్. ఇవి అక్కడ క్లోజ్అప్ షాట్స్, ఇక్కడ పెట్టండి క్లోజ్అప్ షాట్స్. అమ్మాయిని రమ్మండి, అక్కడ క్లోజ్అప్ షాట్స్. ఈ అమ్మాయిని కూర్చోబెట్టండి వైట్ షాట్ మాది. అరే మీరు అలా నడుచుకుంటారు రా, ఇలా ముందుకు రండి. మీరు ఇలా నడుచుకుంటారు. ఇదా అమ్మాయిలు లేరు, ఒక అమ్మాయి ఉంది కాబట్టి అమ్మాయికి అమ్మాయి రజిత ఒకరే కావాలి మాకు, రజిత ఒకరే కావాలి మాకు, రజిత ఒకరే కావాలి మాకు.
ఇక్కడ కూడా ఇచ్చినావు అక్కడ ముస్లిం దగ్గర క్లోజ్ పర్లేదు, జస్ట్ వైడ్. అమ్మని క్లోజ్ వేసిరు, ఇక్కడ మాత్రం నాకు క్లోజ్ వేసిరు. పెద్ద పెద్ద వరకు దొరికి డబ్బులు దొరికి మేమేంటి మనం అంతా ఏంటి మరి నాకు అర్థం కాదు. ఆటలో అట్పండ్లు అంటున్నాము మనం. నాకు అర్థం కాదు. ఇప్పుడు కాదు ఒక మాట అబ్బా, ఇప్పుడు వర్క్ దొరికింది, మెయిన్ షాట్ వర్క్, గుర్తింపు వచ్చింది. గుర్తింపు మెయిన్ గుర్తింపు, క్లోజప్, హైలైట్ పంచ్ ఏంటంటే పేమెంట్. మనకు అమ్మని ఇక్కడ క్లోజ్ షాట్, అమ్మని అక్కడ పెట్టండి క్లోజ్ షాట్. నడవండి బ్యాక్గ్రౌండ్ మధ్యలో మేము మాకేమైనా అవకాశం ఇస్తారు పిలిస్తే, ఏమంటారు సార్, నువ్వు ఇలా నడుచుకుంటే వెళ్ళు, ఆమె ముందు నుంచి నువ్వు ఇలా ప్లాంప్లెట్ చేసుకుని నడుచుకుంటే వెళ్ళిపో. ఇదా చాతబడి చేసింది కన్ఫామ్ అర్థమైపోయింది, చాతబడే. అమ్మా ఏడబెట్టావమ్మా నిమ్మకాయలు చెప్పు, నిమ్మకాయలు ఎక్కడ పెట్టావు చెప్పు. డైరెక్టర్ సాబ్ కి బిర్యానీలో మందు విరూపాక్ష చేసింది ఇది, 2 కోల్డ్ 2 3 అష్టదిబ్బన చేసింది. మొత్తం ఊరు మొత్తాన్ని అష్టదిబ్బందన చేసి, అదే ఊరు పులిమేర మొత్తం ఇందాక ఊరు దిగినప్పుడే అర్థమైపోయింది. 1 నిమిషం దిగుతా చెప్పు. పేమెంట్ ఇచ్చారన్నా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రస వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మన గుర్తింపు వచ్చింది. మెయిన్ ఈ గుర్తింపుతో ఇంకో 4 ఏమంటారు సినిమాలు పక్కన పెట్టి స్పాన్సర్షిప్స్ వస్తాయి అయ్యా. స్పాన్సర్షిప్ మామూలు డబ్బులు. నాకు అర్థమైపోయింది ఇందాకే. కాదు, ఊరు పొలిమేర దగ్గర 1 నిమిషం ఆపండి భయ్ అని చెప్పి కారు దిగి బయటకి ఎందుకు దిగింది అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది, అష్టదిబ్బందన చేసింది మొత్తం ఊరంతానే, అష్టదిబ్బందన చేసింది. పెట్టక్కడ నిమ్మకాయలు పెట్టుకొని వచ్చింది నాకు తెలిసి. డబ్బులు ఇచ్చేస్తున్నారు, అమ్మాయి క్లోజ్ షాట్స్ అంటున్నారు, సెలబ్రేట్ అయిపోయామమ్మా. ఇంత వద్దు, ఈ యాక్షన్ ఇక్కడ వద్దు, కెమెరాలో చేయాలి, ఇక్కడ కాదమ్మా. కెమెరా ఇది ఏమన్నా కెమెరాలో చేయాలి యాక్టింగ్. ఇక్కడ ఎండ కొడుతుంది. చూస్తున్నారా నన్ను ఎన్ని మాటలు అంటున్నారు వీళ్ళందరూ. నాకు వచ్చింది పేమెంట్ కాదు, బస్ కిరాయి మాత్రమే ఇచ్చిర్రు. ఆ విషయం నేను వీళ్ళకి అప్పటి నుంచి చెప్తున్నా. నన్ను అష్టదిగ్బంధనం అంటారు, చేతబడి అంటారు, ఓయమ్మ గుర్తింపు అంటారు, క్లోజ్ అంటారు. ఇందాక కోళ్ళు వెనకాల పడింది తెలుసా, ఊర్లో కోళ్ళు ఉంటాయి కదా, నాకు అర్థం కాలేదు. అప్పుడు కూడా అర్థం కాలేదు ఈ అమ్మాయి ఎందుకు కోళ్ళు వెనకాల పడుతుంది, అప్పుడు కూడా అర్థం కాలేదు. కోళ్ళు అంటే బర్రె మంచిగా ఉన్నది, బర్రె బిలేసింది. పోయేటప్పుడు అంటే పెద్ద బల్లి, అది పెద్ద బల్లి. కోడి చిన్న బల్లి, బర్రె అంటే పెద్ద బల్లి కాదు బలి. కాదు, నాకైనా చెప్పొచ్చు కదా. నేను కూడా ఇండస్ట్రీలో మేము కూడా పైకి వెళ్ళిపోతాం. మేము కూడా పైకి వెళ్ళిపోతాం. పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేద్దాం అనుకున్నాం. ఇక్కడ నిమ్మకాయలు ఉంటే చెప్పబ్బా. నేను డబ్బులు 10 రూపాయలు ఎక్కువ, 10 రూపాయలు నిమ్మకైనా పర్లేదు, పర్లేదు. ₹1 2 తీసుకున్నాను. సమ్మర్లో చాలా రేట్లు ఉంటాయి. బంగారం మామూలు కాదు, 20 రూపాయలు తీసేసుకో. ఏంటంటే అన్ని నిమ్మకాయలు ఇస్తానమ్మా. డజనా, 2 డజనా, 3 డజనా, 50 డజన్లు చెప్పు. ఎన్ని నిమ్మకాయలు అంటే అన్ని నిమ్మకాయలు, ఎన్ని కోళ్ళు అంటే అన్ని కోళ్ళు. బర్రెలు అంటే మా వల్ల కావమ్మా, చాలా బడ్జెట్. ఎందుకంటే అది మీకు సంబంధం మీ అంత మేము బడ్జెట్ పెట్టలేము. అంత బడ్జెట్ మాకు చిన్న చాలు, మరి క్లోజర్ షాట్ వద్దు. చిన్న పేమెంట్స్ నీ అంత కాదు. ఇక ఇందులో కూడా నువ్వే ఉన్నావు ఎక్కువ, మేము లేవు. అది చూడు, ఈ ఫ్రేమ్ లో కూడా నువ్వే ఉన్నావు, మేము లేవు. ఓకే అమ్మ, ఈరోజు లాస్ట్ డే అన్నమాట మా బుట్కట్ బాలరాజు మూవీ షూట్. ఇంతటితో మా రోల్స్ అయితే అయిపోయాయి. హ్యాపీనెస్ ఎందుకు చెప్పాలా, 2 1 పేమెంట్ 2 క్లోజర్ షాట్. అలా అని కాదు, స్పెషల్గా ఇప్పుడు అది కూడా ఒక కారణం. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఫస్ట్ పర్సన్ రాఖీ సార్ వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చాను. అప్పటి నుంచి సార్ ఓకే ఈమెకి టాలెంట్ ఉందని, లేకపోతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని, ఫైనల్గా నాకైతే నా యాక్టింగ్ని, నా టాలెంట్ని గుర్తించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు.
థ్యాంక్ యూ స్పెషల్గా రాఖీ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల నేను ఒక థియేటర్ మూవీలో వస్తున్నాను. ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సార్ అవకాశం ఇచ్చిండు. ఓకే 4-5 days షూట్లో మేము కేర్ తీసుకున్నాం, మేము భరించినాం. మాకు ఒక్క థ్యాంక్స్ అని చెప్పాము. గుర్తుందా? ఆడ వదిలేసి వెళ్ళిపోయింది. గుర్తుందా? మా గ్యాంగ్ వీళ్ళందరూ బాయ్స్. ఒక నువ్వు కూడా లెక్కట్టుకోవాలి. నువ్వు నేను కూడా వీళ్ళందరి లోపల ఒక బాయ్లా అని అల్లరి చేస్తూ వీళ్ళతో కలిసిమెలిసి చాలా అల్లరి చేస్తూ మా ఈ షూట్ డేస్ అయితే చాలా ఎంజాయ్ చేసాం మేమందరూ. అరే నాన్న ఒకసారి చేస్తూ క్లోజ్అప్ షాట్ చేస్తూ క్లోజ్అప్ షాట్ వేయించుకుంటూ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాను. మాకైతే చాలా బాగా ఫైనల్ గా రాకేష్ సార్ కి థ్యాంక్స్ అంట. రాకేష్ గారు మీ పంతవేనా ఇదంతా నిమ్మకాయలు అని మీ దగ్గర చేతబడి చేసుకుందాం అనమాట. నెక్స్ట్ మీరే, నేను వస్తాను మీ దగ్గరికి. మన డైరెక్టర్ సార్ కి అలాగే హీరో హీరోయిన్ గారికి ఈ మూవీకి ఎంతమంది వర్క్ చేసి ఎంతమంది యాక్టింగ్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అనుకున్నావు కదా మీరందరూ కూడా బుట్కట్ బాలరాజు గారికి చూసారా సార్? ఇందులో కూడా సినిమా ప్రమోషన్ అంటే ఇక్కడ కూడా పేరు కొట్టేయాలి. సినిమా రిలీజ్ అయినాక అందరూ సినిమా పోయి చూడండి. మేమందరం ఆ మూవీలో ఉన్నాం. సో ప్లీజ్ మా కోసం అండ్ హీరో గారి కోసం అందరి కోసం మన విలేజ్ ఓరియంటెడ్ రాకేష్ గారి కోసం రైటర్ రాకేష్ అన్న గారి కోసం. అయ్యో రాకేష్ అప్పటి నుండి చెప్తున్నా. రాకేష్ ఈ మూవీకి రైటర్ మంచి డైలాగ్స్ మన అచ్చమైన తెలంగాణలో మన భాషలో మంచిగా రాశారు రాకేష్ సార్. రాకేష్ సార్ కి ఆల్ ద బెస్ట్. అలాగే మన సినిమాలు ఇప్పియాలండి అమ్మా. రాకేష్ గారు సినిమాలో అవకాశాలు ఇవ్వాలని, సినిమాలో అవకాశం మాకు ఇవ్వాలి పెట్టాలని కోరుకుంటున్నాం. క్లోజ్అప్ షాట్స్ పడ్డాయి, పేమెంట్ బరాబర్ వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత మూవీ చూడండి. మూవీ చూసి మా యాక్టింగ్ ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు వెళ్ళి మూవీని చూడండి, చూసి సపోర్ట్ చేయండి. ఇలాంటి చాలా అప్డేట్స్ మీకు చాలా మంచి మంచి కంటెంట్స్ మా రజిత గారు చేతబడి చేస్తేనే వస్తుంది. మరి అలాంటి చేతబడి ఎలా ఉంటుందో మరి రాబోయే వచ్చే కంటెంట్ లో మీరు బాగా చూడొచ్చు. అమ్మోరు సినిమాలో రామరెడ్ల చండా అని చెప్పేసి కూర్చుంటది. మధ్యలో కార్ వచ్చిందమ్మా. నువ్వు నాకు క్లియర్ చేయాలని నాకు అన్ని నేను ఎవరిని నమ్మను. ఏ షార్ట్ ఫిలిమ్స్ లో చూసిరు చెప్పండి. అంటే మీ ఊరు టీవీలో మనూరు ఛానల్ అనేది వస్తుంది. అందులో పిట్టల ప్రవీణ్ తో చేసిన లవ్ వీడియోస్ చూసారు అంతేనా? ఏదేది అది మన పని మీద ఇంకా ఎవరు పానీపూరి అది అప్పడాలి కాదన్న గారప్పల్లి తమ్ముడికి గొడవ అవుతుంది, ఫైటింగ్ సీన్ ఉంది. కందికాయలు తింటారు, అన్నం అది బిర్యానీ తింటాం మేము. మక్క చేను కావాలి పోతాయి. ఇంకా ఇంకేం చూసారు? జున్ను వీడియోస్ చూసారా? జున్నుతో గంగమ్మ వీడియోస్ చూసారా? అలా నేనున్నానా? ఓకే. అంటే ఇప్పుడు లాగా కాదు, వీళ్ళందరూ నా ఫ్యాన్స్. నా షార్ట్ ఫిలిం చూసారంట. అక్క మీరేనా కాదా అని అడుగుతలేదు. ఎంత ఇస్తుంది పోయిన తర్వాత ఎంత ఇస్తా అని చెప్పిందా మీకు? కరెక్ట్ గుర్తుపడతారు సార్ మీరు? అక్క ఫేమస్ అయిందో బాగా కలిపేసింది ఒక సెల్ఫీ అక్క. ఎందుకురా ఇలా చేస్తా? మరి నిజమే తెలుసా ఇస్తానా? వచ్చి డైరెక్టర్ సార్ రాగానే మనకి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రజిత బ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. నా ఛానల్ లో కూడా వీడియోస్ వస్తాయి. సరేనా?
కొట్టు 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 ఆ బిల్ కొట్టాను కొంచెం నీదా చాలా ఇది ఏది ఛానల్ ఏది చాలా ఇది ఏది ఎక్కడ ఉంది నన్ను కూడా ఫేమస్ చేయొచ్చు కదా ఫేమస్ నేను ఫేమస్ ఫేమస్ నన్ను కూడా ఫేమస్ చేయొచ్చు కదా కట్రా కింద మీద పడి తింటుంది రజితక్క తర్వాత వండుతుంది